చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. 2020 సంవత్సరాల క్రితం మీరు ఈ భూమి మీదకు వచ్చి సిలువ మరణం పొంది, సిలువలో ప్రభువా మీరు మాట్లాడినటువంటి 7 మాటల విషయంలో నేను ధ్యానం చేయుచుండగా ఈ దీవెన ఆశీర్వాదం దయచినందులో మరుగు మర్మం బయలుపరిచి అందరికి అర్థమగు రీతిలో నీ దాసులు మరుగు చేసి మీరే మాట్లాడి మేము తెచ్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభువునందు ప్రియబిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునగాక. ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నటువంటి దినము. అందును బట్టి యావత్తు ప్రపంచమంతా సంతోషంగా జరుపుకుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు 2020 సంవత్సరాల క్రితం శిలువ మీద ఆయన పలికినటువంటి 7 మాటలు కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈ మాటలు చాలా అమూల్యమైన మాటలు. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధలో కూడా వారు కొడుతున్నా, హింసిస్తున్నా, దూషిస్తున్నా, హేళన చేస్తున్నా ఆయన చేసిన ప్రార్థన తండ్రికి మొరపెడుతూ అంటున్నారు, వీరేమి చేయుచున్నారు వీరెరుగురు అంటే ఆలోచించేయండి ప్రియులారా. వాళ్ళు యేసు ప్రభువుని హింస పెడుతున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు వారికి తెలియదా? చాలామంది అంటారు వాళ్ళకి తెలిసింది అంటారు, కానీ నిజమే వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు, రక్షకుడి భూమి మీదకి వచ్చాడన్న సంగతి వారికి తెలియదు. కాబట్టి ఏదో మామూలుగా వడ్లవాని కుమారుడు, మరియు యూసుఫుకు పుట్టిన కుమారుడు, మనలాంటి మనిషి కదా అనుకుంటున్నారు, కానీ సాక్షాత్తు దేవుడు అన్న సంగతి వారు గ్రహించలేదు. అందుని బట్టి దేవుని యొక్క వాక్యం కూడా మనకు సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే మనం, అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయక యుందురు. ఈ లోకాధికారుల్లో ఈయన దేవుడు అన్న సంగతి తెలియక వారు యేసుక్రీస్తు ప్రభువును బాధిస్తున్నారు. అంటే ఆయన చెప్పినటువంటి యొక్క మాటలో క్షమాపణ, క్షమించుట అని ఒక గొప్ప సత్యాన్ని మరి బయలుపరిచాడు ఆయన. మనం కూడా చూడండి, లోకంలో మనల్ని వేధిస్తున్నా, బాధిస్తున్నా, హింసిస్తున్నా వెంటనే మనం వాళ్ళ మీదకి గొడవ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రభువారు శిష్యులకి నేర్పించాలని, దానిని బట్టి మనం అందరం నేర్చుకోవాలని, క్షమించండి వీరేం చేస్తున్నారు, నిజమే దేవుని కుమారుడు, దేవుడు, మెస్సియా, యేసయ్య అనే సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళు బాధ పెడుతున్నారు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇక 2వ మాట చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా, అదే లూకా సువార్తలో 23వ అధ్యాయము 43వ వచనములో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఒక దొంగ సిలువ మీద ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూడా 2 దొంగలు సిలువ వేశారు. అదే టైంలో వాళ్ళ దొంగలు, ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించంటే, 2వ దొంగ అంటున్నాడు, ఆయన దేవుడు, ఆయన ఏ పాపం చేయలేదు, మనమైతే దొంగలు, మనం పాపం చేసాం, తప్పు చేసాం. పశ్చాత్తాపడి నిజంగా ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు, అయ్యా నీవు ఏ తప్పు చేయలేదు ప్రభువా, తప్పులు చేసిన వాళ్ళు మేము అన్నప్పుడు అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని దొంగ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి సిలువలో 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఒకసారి ఆలోచించేయండి, ఆయన ఒక్కడే దొంగ, వాళ్ళిద్దరే దొంగలు, ఇంకెవరైనా దొంగలు ఉన్నారా అని ఆలోచించేస్తే నిజంగా మలాకీ గ్రంథంలో చెప్తుంది దేవుని యొక్క వాక్యము, అందరూ కూడా ఏం చేశారంటే 10వ భాగం ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. అందుని బట్టి 10వ వంతు ఎవరైనా దొంగిలించినా అంటున్నాడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయము చూసినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలించిన 3:8వ వచనంలో, అయితే మీరు నా యొద్ద దొంగిలించరు, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించమని మీరందరూ అందరూ 10వ భాగంలో ప్రతిష్టాపనను ఏక దొంగిలింతిరి. ఆలోచించేయండి, మనలో కూడా చాలామంది దొంగలు ఉన్నారు. కానీ ఈ దొంగ డైరెక్ట్గా ఒప్పుకున్నాడు,
దేవుడుము అని ఒప్పుకున్నాడు. నేను దొంగనయ్యా, నేను పాపినయ్యా, బాటం ఒప్పుకున్నాడు. ఇంకేసు ప్రభు చెప్పలేదు, మాట్లాడుతున్నారు. కానీ పశ్చాత్తాపడటం, దేవుడని ఒప్పుకుంటూ, నేను పాపిని ఒప్పుకుంటాం, ఈ ఒప్పుకోల్లో ప్రభువారు క్షమించి నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటూ కావండి. ఎంత చక్కని అవకాశం ఆ దొంగ ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అంటే ఎప్పుడు మనిషికి ప్రాణం పోతుందో తెలియదు. కొంతమంది అనుకోవచ్చు, నేను కూడా ఆ దొంగలాగా ఆ టైంలో నేను కూడా ప్రభువుని అడుగుతాను. దొంగ దగ్గర ప్రభు దగ్గర దొంగ ఇప్పుడు ఎలాడుతున్నారు కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి. అందుకే అంటారు దేవుని యొక్క ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమంటారు. ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అందుకని ప్రభువారు ఆయన రాజ్యంలో చోటించాడు. స్తోత్రం కలుగును గాక. మరి 3వ మాట చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోను, తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి మరియ పెద్ద కుమారుడుగా పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. కానీ ఆ విడిపోయి గడి వచ్చినప్పుడు తల్లిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ కుమారుడు చూసి అక్కడ శిష్యుని చూచి, కుమారుడా ఇదిగో నీ తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎందుకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు? ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఆయా ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, రోడ్ల మీద బిడ్డలుండి కూడా అడుక్కొని తింటూ దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నారు. కొడుకుగా నీ బాధ్యత నీ తల్లి పట్ల ఏం జరిగించావు అని ఇక్కడ చూస్తే, ఒంటరిగా విడిచిపెట్టుకున్న తల్లిని, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఎంత చక్కగా ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు. నేను లేకపోయినా నా శిష్యుడు ఉన్నాడు, ఆయన నిన్ను తల్లిలా చూసుకుంటాడు. అలాగే తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు తల్లికి కావాల్సిన బాధ్యత కూడా చూస్తాడు. ఆ విధంగా ఒక చక్కటి అప్పగించి ప్రభువారు ఆ మాట పలికి ఆయన దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాట చూసుకుందాం. మత్తయి సువార్త 15:34 3 గంటలకు యేసు ఎలోహి ఎలోహి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. అబ్బా చక్కని మాట మాట్లాడుతాను. నా దేవా ఎందుకు చేయి విడిచితివి? నిజమే, చెయ్యి విడిచిపెట్టకపోతే ఆ బాధ ఏంటో, ఆ యొక్క మరి నొప్పి ఏంటో ఆయనకి తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే, యెషయా గ్రంథంలో చక్కగా రాస్తున్నాడు ఆయన. యెషయా గ్రంథం 53:10-11 చూసినట్లయితే అక్కడ అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అన్నది. ఎందుకు నలుగొట్టుకు ఇష్టమవ్వాలి అంటే, అక్కడ చూస్తే అతను నలుగొట్టు యెహోవా ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను, అతడు తన్నే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. దేవుని యొక్క ఉద్దేశం సఫలం అవ్వాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నలగగొట్టబడాలి. అందువలన కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టదని చెబుతున్నారు. ఎందుకంటే ఆ వ్యాధిని ఆయన భరించకపోతే, లోకంలో ఉన్న ప్రజలు వ్యాధిగ్రస్తులైనప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అందువలన నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? దేవుడు చేయి పట్టుకుంటే ఆ బాధ తెలియదు, ఆ భారం తెలియదు, ఆ నొప్పి తెలియదు. ఒక్కొక్కసారి మనకు కూడా కొన్ని శ్రమలు పెడుతూ ఉంటారు ప్రభువారు. ఆయన విడిచిపెడతా ఉంటారు. నా కుమారుడికి ఎంత విశ్వాసం ఉంది, నా కుమారునికి ఎంత నమ్మకం నా మీద ఉంది, ఎంత భయం ఉంది, ఎంత భక్తి ఉంది. ఒక్కొక్కసారి మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. ఆ పరీక్షలో నిలబడాలి. అబ్రహాం పరీక్ష పెట్టాడు, అబ్రహాం పరీక్షలో నిలబడ్డాడు. ఇందులో గురించి నా యొక్క భయభక్తులు గలవాడు అని నేను నమ్ముచున్నానని చెప్పేసి ఒక గొప్ప కార్యం చేస్తాడు అక్కడ. అందువల్ల ఇక్కడ కూడా మనం చూసినట్లయితే చెయ్యి విడిచిపెడితేనే ఆ బాధ ఏంటో ప్రభు వారికి తెలిసింది. మరొక 5వ మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 19:28 అటు తరువాత సమస్తమును
అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒంట్లో ఉన్నటువంటి రక్తమంతా కూడా మరి కాచేసినటువంటి సమయంలో దప్పిగొనుచున్నాను లేఖనము నెరవేరినట్లు. ఏమండి, ఇన్ని నదులుండగా కూడా యేసు ప్రభువారు మరి ఆయన దప్పిక తీరడం లేదంటారా? లేదండి, శారీరక దప్పిక కదా అండి. ఆత్మదాహం తీరాలంటే నీవు మార్పు చెందాలి. మనసు మార్చుకొని ప్రభువుకు ప్రార్థన చేసి ప్రభు బిడ్డగా మారినప్పుడు ఆయన దాహం తీరుతుంది. ఈ దప్పిక అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనములు అంటారు, దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. దేనింటి దగ్గరికి వెళతాం? యేసుక్రీస్తే జీవజలం ఇచ్చేది. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ సమర స్త్రీ వస్తుంది. సమర స్త్రీ వచ్చినప్పుడు 12 గంటలకి సరిగ్గా యాకోబు బావి దగ్గరికి వచ్చేసి ప్రభు వారు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆయన అడుగుతాడు 10వ వచనంలో, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నావాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుతూ. దేవుని వరమును దాహాన్ని అడుగుతున్నాడు. ఏంటి దేవుని వరము? నీవే దేవుని వరం. దేవుని వరముగా నన్ను మనందరం చేశాడు. కానీ ఆయన అడుగుతున్నాడు, నాకు దాహమునకి ఇయ్యండి. ఎందుకు అడుగుతున్నాడు అంటే నిజదేవుడు అనే దాహం ఆవిడకి ఇంకా తీరలేదండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ సమర స్త్రీకి సంభాషణ జరుగుతున్నప్పుడు నాకు దాహానికి ఇవ్వమని అడుగుతున్నాడు. అక్కడికి అంటదాన్ని, మీరు యూదులు, మేము సమరయులు. వర్గభేదం తీసుకొచ్చింది. కానీ అక్కడ ప్రభు దగ్గర కుదరదు. దాన్ని కూడా రూపుమాపడానికి అడుగుతున్నాడు. దాహమునికి నువ్వు దేవుని వరమును దాహమునికి మనం అడుగుతుంటే, అయ్యా నీకు చేతుకోవడానికి ఏమీ లేదు అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అక్కడ చూసినట్లయితే, అందుకు యేసు 13వ వచనం, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మళ్ళీ తప్పికొను, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవునకై వానిలో నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పినప్పుడు, అయ్యా నేను ఇంత దూరం రాకుండా చేదుకోకుండా ఉండినట్లు ఆ నీళ్లు నాకేమంటే అప్పుడు ప్రభువారు అంటారు, నీ పెనిమిటిని తీసుకురా. అయ్యా నాకు పెనిమిటి లేడు, సత్యమే చెప్తూ అంట. 5 పెనిమిట్లు ఉండేది. 5 పెనిమిట్లు అంటే నిజమే అయ్యా అన్నప్పుడు ఆ 5 పెనిమిట్లు అంటే చాలా మంది అనుకుంటారు 5 భక్తులతో కాపురం చేస్తుంది అనుకుంటారు. కానీ 5 దేవత విగ్రహాలకి ఆరాధన చేస్తున్నారు. చేసి ఆ టైంలో వాళ్ళకి ఆరాధన చేసి ఆ పరిచయం చేసి వచ్చేవాడు 12 గంటలు అవుతుంది అక్కడికి వచ్చేటప్పటికి. అంటే దేవుడు అనే ఆశ ఇంకా తీరలేదు ఆవిడికి. నిజ దేవుడి దగ్గరికి వస్తేనే కదా తీరేది. అందువలన సత్యమే చెప్తాడు, మాకు మెసేజ్ చేస్తాడు, క్రీస్తుని కూడా మెసేజ్ చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడంటే ఆయనను నేనే అంటాడు. వచ్చిన కిందకు చదివితే అప్పుడు ఆ మాటలన్నీ విని ఆమె ఏం చేస్తుందంటే ఆ ఊర్లోకి వెళ్ళి ఆ కొండ అక్కడ విడిచిపెట్టి 8వ వచనంలో ఆ ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తుంది. ఈయన మెస్సియ కాడ నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి మెస్సియనే కాదన్నప్పుడు ఆ ఊరు ప్రసన్న ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దాహం ఆ యొక్క సమరయ స్త్రీ విషయంలో, సమస్య తీసుకొచ్చిన ఆ జనాంగ విషయంలో కూడా వారందరినీ కూడా ప్రభు దగ్గర నడిపించింది. ఈరోజు మరి అనేక మంది దెబ్బ కలిగి ఉన్నారు, వాక్య దాహం కలిగి ఉన్నారు, సరైన రక్షణ లేక వారు మనసు లేక అనేక మంది నశించిపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మరి నువ్వు ఆయన దగ్గరికి నడిపించున్నావా? ఆలోచించిన సహోదరుడు ఆలోచన చూసుకుందాం. యోహాను సువార్త 19:30లో యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఆలోచించేయండి, సమాప్తమైందని. ఏం సమాప్తమైంది అంటే ఆయన భూమి మీద మహిమడుగా వచ్చి పరిచయం చేసి రోగులు స్వస్థపరిచి శిలువ మీద చనిపోయి వెళ్ళిపోవడం సమాప్తమైందా? కాదండి. ఎవరూ నెరవేర్చని పని ఆయన నెరవేర్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కని మాట రాయబడుతుంది చూడండి. 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయి వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఏకైక మనుష్య కుమారుడిగా ఈయనొక్కడి నెరవేర్చాడు. అందుకని నెరవేర్చాడు కాబట్టి సమాప్తం చేశాడు. అంటే భూమి మీద ఆయన పరిచర్య
ఆయన వరకు సమాప్తి అయ్యింది, ధర్మశాస్త్రము నెరవేర్చుటలో సమాప్తి అయింది. కానీ అసలైనటువంటి సువార్త తర్వాత ప్రారంభమవుతుంది. అది శిష్యులకు అప్పగించండి. ఆయన వచ్చిన పని విషయంలో మాత్రం సమాప్తమైంది. ఆలోచించేయండి. 7వ వచనం చూసుకుందాం. లూకాసు వార్త 23:40. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అబ్బా, ఎంత చక్కని మాట అండి. గొప్ప శబ్దంతో కేక వేశాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాడు. ఏమన్నా ఎందుకు అంత గొప్ప కేక వేశాడు? ఏ వ్యక్తి అయినా చనిపోయేటప్పుడు, చనిపోతున్నా అన్నప్పుడు ఒక్కొక్కసారి కేక వేస్తుంటారు. ఈయన గొప్ప కేక వేసి ఆత్మను అప్పగించాడు. ఈ రోజుల్లో చాలామంది ఆత్మను అప్పగించడంలో రకరకాలుగా అప్పగింతలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి ఆయన ఆత్మను తెచ్చుకున్నాడో మరలా ఆయనకి తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడు. ఆయన దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఆత్మను ఆయనకి అప్పగించాడు. ఆత్మను ఆయనకి అప్పగిస్తేనే ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం. మరి ఈనాడు మనుషులమైన మనము చాలామంది ఆత్మను దేవునికి అప్పగించలేకపోతున్నారు, సాతానికి అప్పగిస్తున్నారు. కొంతమంది టెన్షన్లో, బాధల్లో రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకొని ఏదో తాగి చనిపోతే ఇంక ఈ సమస్య ఉండదు, ఏ గొడవ ఉండదు అనుకుంటున్నారు. కానీ చనిపోయిన తర్వాత అక్కడ రాస్తారు పేపర్లో, అంటారు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని. నిజమే అన్నమాట. ఆత్మను హత్య చేస్తున్నారు. ఆత్మను తండ్రికి అప్పగించాలి. ఏ దేవుడైతే నీకు ఆత్మనిచ్చాడో మరలా అదే దేవునికి నువ్వు అప్పగించాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆత్మను అప్పగిస్తారు. అసలు ఆత్మ ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. చాలామంది ఏదో శరీరానుసారంగా బ్రతికేస్తున్నారు, కానీ ఆత్మానుసారంగా బ్రతకడానికి రాలేకపోతున్నారు. అందుకే నేను చెప్పు మాటలో ఆత్మానుసారంగా నడుచుకుని ఉంటాను. పౌలు గారి గల్తీలకు రాస్తూ, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుంటేనే ఆత్మీయులుగా ఉంటాం. శరీరానుసారంగా నడుచుకుంటే సత్తానికి ఆత్మను అప్పగించవలసిన వారు ఉంటాం. అందువలన ఆలోచించేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ మాట్లాడుతున్నాడు ఆయన. తండ్రి గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. నువ్వెవరి చేతికి ఆత్మను అప్పగించాలని చూస్తున్నావు? నీ ఆత్మ రేపు దేవుని రాజ్యంలో దేవునితో ప్రభుతో ఉండాలంటే ప్రభుకు లోబడి ప్రభు మాట విని ఆయనకి అప్పగించాలి. ఆయనకి అప్పగించకపోతే చాలా భయంకరమైనటువంటి స్థితిలో రేపొద్దు నీ ఆత్మీయ జీవితం ఉండిపోతుంది. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, 7 మాటలు ప్రభు వారు సెలవులు పలికి ఆయన నిద్రించాడు. ఈ రోజున నీవు ఆ మాటలు విన్న నీవు వాక్యానుసారంగా బ్రతకడానికి, జీవించడానికి, ఆయన మాట వినడానికి, లోబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదని ఒకసారి ఆలోచన చేసుకుని, ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మాటలు మీ అందరి హృదయంలో ఫలించాలని ప్రభు పేట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఈ సిఎస్సి మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క మరి మాటలు విని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పాటు మనం చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల మీకు వందనాలు తండ్రి. గుడ్ ఫ్రైడే రోజున నిదాసన చేసి మీరు ఇచ్చినటువంటి యొక్క 7 మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 7 మాటలు వివరించుకున్నాం ప్రభువా. అందరి హృదయాల మాటలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే జీవితాలు దయచేయండి. రోగులు స్వస్థపరచడం, బలహీనను బలపరచండి. మీరు త్వరగా రాబోతున్నది అక్కడ సిద్ధపరిచయం తెచ్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.